చేయాలంటే 4th మంత్లో 6,000 పీవీ చొప్పున మీరు తెచ్చుకున్న 6 నుంచి మీ ఇన్కమ్ 70 నుంచి 1 లాక్ ఈజీగా తీసుకొచ్చి ఒక క్రౌన్గా 6 లెగ్గుల పంపిస్తాం. ఇదే విధానాన్ని కంటిన్యూ చేసినట్టుకైతే 1 ఇయర్లో 2 lakhs అనేది రోజులు పోయినాయి, 5 lakhs ఈజీగా తీసుకోవచ్చు. పర్ మంత్ 5 lakhs అంటే ఎలా ఉంటుంది? సూపరా. సో ఈ 5 lakhs చెక్ పెరగాలంటే మనం ఏం చేయాలంటే రోజుకి మనం చూడండి మినిమం అలా కొంచండి చూడండి 1 to 1 రోజుకి 5 చేయాలి. ఒక్కొక్క లైన్లో చూడండి 6 లైన్లు, ఒక లైన్కి ఇవ్వండి రోజు 5 వామిటింగ్ చేయండి. నెక్స్ట్ ఇంకో లైన్కి ఇవ్వండి 5 వామిటింగ్ చేయండి. నెక్స్ట్ 5 5 5 5 అలా 6 లైన్ని 6 రోజులు కంప్లీట్ చేసుకోండి. 7వ రోజు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ రీఅగైన్ స్టార్ట్ చేయండి. వర్క్ ఈజీ అవుద్ది, టైం మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టుంటుంది. సో జస్ట్ 5 monthsలో క్రౌన్ కొట్టవచ్చు, 1 lakh చెక్ తీసుకోవచ్చు. సింపుల్ అర్థమైందా? సో అలా చేసే టైంలో మనకు ఒక టార్గెట్ ఉండాలి. ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మన డౌన్లో నంబర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ రేట్ని క్రియేట్ చేయాలి. అదే బిజినెస్. వెస్టేజ్ ఈరోజు గ్రోత్ అవడానికి కారణం ఫాస్ట్ ట్రాక్ 8%. మన టౌన్లో మినిమం ఒక బ్రాంచ్ డైరెక్టర్ కింద మినిమం ఎవ్రీ మంత్ 25 మందిని ఫాస్ట్ ట్రాక్ 8 చేసే టార్గెట్ పెట్టుకోవాలి. ఎంతమంది? ఎవ్రీ మంత్ గ్రోత్ పెరగాలి తప్ప, ఆ గ్రాస్ పెరుగుతూ ఉండాలి తప్ప డౌన్ కాకూడదు. సో ఇట్లాంటి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే మినిమం 7,500 పీవీలు వస్తాయి. 7,500 పీవీ ఎప్పుడైతే వచ్చిందో 2CR క్లబ్కి యాడ్ అవుతుంది. 20,000 పైబడి ఇన్కమ్ తీసుకోవచ్చు. పైన ఉన్న సీనియర్కి ఎల్ఓబి కనెక్ట్ అవుతుంది. సో మంచి ఇన్కమ్ కింద డౌన్లో తీసుకుంటారు, పైన వాళ్ళు తీసుకుంటారు. పైన వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఎల్ఓబి కూడా కనెక్ట్ అవుతాం కాబట్టి. ఇలా ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేయాలి. మరి బ్రాంచ్ డైరెక్టర్ కింద 25 మంది ఫాస్ట్ ట్రాక్ రేట్లు కంప్లీట్ చేయాలి. టార్గెట్ పెడదామా? రెడీనా? రావట్లా? రెడీనా? సో ఇలా వర్క్ చేసినట్టుకైతే 100% మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత రోజుకి 5 ఓమ్ మీటింగ్ చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? నిజాలు చెప్పండి. బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది 5 ఓమ్ మీటింగ్ చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారు? 1 to 1 ఎంతమంది చేస్తున్నారు? 1 to 1 రోజుకి 5. ఓకే, ఒకసారి వీళ్ళకి క్లాప్స్ ఇద్దాం. సో ఓమ్ మీటింగ్స్ 1 to 1లోనే బిజినెస్. 1 to 1లో ఎక్కువ చేస్తే టీమ్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఓమ్ మీటింగ్లో ఎక్కువ చేస్తే నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. సో ఓమ్ మీటింగ్లు చేసుకుంటూ మనం ఏం చేయాలంటే 100 పీవీని మనం ప్రమోట్ చేయాలి. 100 పీవీ ఎంత? 100 పీవీని మనం ప్రమోట్ చేయాలి. సో 100 పీవీ అందరూ చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? నిజం చెప్పండి సార్, నిజాలు చెప్పండి. రియలేనా? నీ మొబైల్ తీ. సార్ మీ మొబైల్ తీ. ఏం అంతసేపు సార్? ఎంత ఉంది పీవీ? అక్కడ చూపించు. సార్కి క్లాప్స్ ఇద్దాం. పక్కన సెట్ చేయండి ఒకసారి. హ్యాండ్స్ రైజ్ చేసిన వాళ్ళు ఒకసారి మొబైల్ హ్యాండ్స్ రైజ్ చేయండి. 100 పీవీ చేసిన వాళ్ళు, 100 పీవీ చేసిన వాళ్ళు ఇందాక అందరూ ఎత్తారు సార్. ఒకసారి లీటర్ చూడండి, ఒకసారి హ్యాండ్స్ తక్కువ ఎత్తారు. ఇప్పుడు చూడండి, ఇందాక అందరూ ఎత్తారండి. ఒకసారి చూడండి ఎంత గ్యాప్ వచ్చింది. అక్కడ అందరూ ఎత్తారు. ఇక్కడ ఇందాక సార్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మనం మోసపోకూడదు దయచేసి. ఎన్నాళ్ళు మోసపోదాం? ఏం సార్, అవునా కదా? సో మోసపోవద్దు. 100 పీవీ కంపెనీ ఎండీనే చెప్పాడు. సో దాన్ని మనం ఫాలో అవుదాం. కంపెనీ చెప్పిందంటే దాన్ని 100% మనం పాటించాలి.
సో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే జీవితంలో మనం ఎప్పటికీ ఎదగలేం. సో 100 PV చేయడానికి ట్రై చేయండి, ట్రై కాదు చేయాల్సిందే. సో మీరు ఒక లీడర్గా ఎదగాలంటే మీరు 100 PV చేస్తే మీ డౌన్లో వాళ్ళు చేస్తారు. చూడండి, నా దగ్గర నా మొబైల్ కూడా చూపిస్తాను, నాది 123 PV చేశాను. కాళ్ళు చూసుకోవచ్చు, నా మొబైల్ కూడా నేను మీకు ఇస్తాను. సో నేను చేసే చెప్తున్నాను, నేను చేయకుండా మీకు చెప్పట్లేదు. సో మరి చేద్దాం రెడీనా. సో అలా చేసినప్పుడు మన బిజినెస్ ఎవ్రీ మంత్ గ్రోత్ అవుతూ ఉంటుంది. సో అది 100% చేయాలి. హోమ్ మీటింగ్స్ 5 చేయాల్సిందే. చేస్తున్నారా లేదా అన్నది మీరే చూసుకోవాలి. చాలామంది నటిస్తారు, నటన. ఇంట్లో కూర్చుంటారు, ఇందాక చెప్పారు ఎవరో లీడర్, ఇంట్లో కూర్చుంటాడు, నేను చాలా బిజీ. సార్ ఒకరోజు ఏదో టైంలో తెలిసిపోద్దండి, ఒకరోజు తెలియకుండా ఉండదు. సో టీం గ్రోత్ అవ్వాలంటే లీడర్ పనిచేయాలి. లీడర్ పని చేయకుండా టీం గ్రోత్ కాదు. సో ఈరోజు బూట్ క్యాంప్ నేను ఎప్పుడు వచ్చాను? 22వ తారీఖు వచ్చాను. ఎందుకని? ఇది నాది. ఎవరిది? ఇది నాది అనుకుంటున్నాను. ఏదో బుల్లెట్ రామ్ పిలిచాడు, లేదంటే వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు అని నేను రాలేదు. ఇది నా బిజినెస్ నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాం, అందరిని రమ్మని చెప్పాం. సో అందరూ ఎదగాలని ఒక తపన. సో మీరు ఒక లీడర్గా ఆలోచించండి. మీరు హోమ్ మీటింగ్ చేయండి. ఆ ఏరియాలో మీ టీంలో ఉంటే మీ టీంలో కూర్చోబెట్టండి, గ్రోత్ అవుతాయి. మనం ఏం చేస్తాం? ఆ పని మనం చేయం. సో రోజుకు 5 హోమ్ మీటింగ్లు కంటిన్యూగా చేస్తే 1 year కంటిన్యూగా ఇలాగా వర్క్ చేస్తే మీ చెక్ 1 yearలో 5 lakhs. 5 lakhs కావాలి అంటే 5 హోమ్ మీటింగ్ చేయాలి ఫర్ అ డే. చేద్దామా? రెడీనా? కొత్త వాళ్ళకి 1-to-1 రోజుకి 5 చేపించాలి. మనం గుర్తుపెట్టుకోండి. 6 lines మనం వర్క్ చేసుకుంటూ వాళ్ళకి మనం నేర్పించి 1-to-1 చేయమందాం. తర్వాత హోమ్ మీటింగ్ చేపిద్దాం. తర్వాత వాళ్ళు కూడా హోమ్ మీటింగ్ చేస్తారు. ఇలా చేసినట్టుకైతే మన నెట్వర్క్ బిల్డ్ అవుద్ది. నెక్స్ట్, లీడర్గా ఎదగాలంటే లెర్న్ చేయాలి. లెర్న్ చేయకుండా లీడర్ కాలేడు. నేర్చుకుంటేనే వాడు ఎదుగుతాడు, నేర్చుకోకుండా ఎప్పటికీ ఎదగలేడు. సో 1-to-1 నేను చేశాను, హోమ్ మీటింగ్లు చేశాను. హోమ్ మీటింగ్లు చేయడమే కాదు, 1-to-1 కాదు, CNT ప్రోగ్రామ్ లెర్న్ చేయాలంటే చూడండి, అటెండ్ కావాలి. CNT, VIP, VLC2, తర్వాత మిడ్ ద మిలియనర్ 1 day వర్క్షాప్, తర్వాత అవార్డ్ ఫంక్షన్, బూట్ క్యాంప్. సో ఇట్లా ఏదైతే మనకి మీటింగ్స్ ఉన్నాయో, ఏదైతే మనకి సెమినార్ జరుగుతాయో వీటిలలో మన టీంని కూర్చోబెట్టాలి. బూట్ క్యాంప్ అంటే సార్ మేమంతా బిజీ,